తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అన్న ఆదేశాల మేరకు 43 డివిజన్లలోని మామునూరులో స్థానిక కార్పొరేటర్ ఈదుల అరుణ విక్టర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అర్హత కలిగి ఉన్న ప్రతి ఇంటికి చేరడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. డివిజన్లో ఉన్న సమస్యల గురించి ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ పిఎండి గపూర్, టిపిబిఓఎన్ అన్వేష్, ఎంపీహెచ్ఎస్ ఎండి ఖలీం, ఎంపీహెచ్ఏ రోజ్మేరీ, కల్పన, విఆర్ఓలు జవహర్, రజిత, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కె వేణుగోపాల్, డబ్ల్యూ.ఐ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, జవాన్ శ్రీధర్, ఆశా వర్కర్లు ఫాతిమా, ఎలీషా, టిఎల్ఎఫ్ మంజుల, ఆర్పీలు డబ్ల్యూఎంసి స్ట్రీట్ లైట్స్ సాగర్, వాటర్ డిపార్ట్మెంట్ ఐలయ్య, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గంటా సత్యనారాయణ రెడ్డి, కీలా వరంగల్ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ప్రకాష్, జన్ను గణేష్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కలకోట్ల రవీందర్, బీసీ సెల్ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఊర్కొండ నాగేష్, మాజీ సర్పంచులు ఎర్ర విజయ్ కుమార్, మాచర్ల యాదగిరి గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.